అందరికీ నమస్కారం. ఇవాళ మనము రామాయణంలో ఉడతా భక్తి ఉడత దీని గురించి కథ చెప్పుకుందాం. రాముల వారు సీతమ్మ వారిని వెతుక్కుంటూ లంకకి వెళ్లాల్సి వచ్చినప్పుడు సముద్ర మార్గం గుండా వెళ్ళడానికి రాళ్లతోటి వంతెన వేసుకున్నారు. అది వేస్తున్నప్పుడు వానరసేన రాముల వారికి సహాయం చేశారు. ఆ ప్రక్రియలో ఒక ఉడత కూడా తనకి తోచిన సహాయము తోచినన్ని చిన్న చిన్న రాళ్లు తీసుకెళ్లి పెట్టింది. దీన్నే ఉడతా భక్తి అంటారు. దీని ద్వారా ఒక తెలుగులో సామెత కూడా ఉంది. ఎవరైనా వారికి చేతనైన సహాయం చేస్తే ఉడతా భక్తిగా ఇది చేశాము అని చెప్తారు. సో ఇది ఏంటంటే మనకి ఉడతకి మీరు చూసుంటే ఇండియాలో ఉడతకి వీపు మీద 3 గీతలు ఉంటాయి. అది ఎందుకు వచ్చిందో దానికి కూడా ఒక చిన్న కథ ఉంది, చెప్పుకుందాము. రాముల వారు పొరపాటున ఉడత తోకని తొక్కినప్పుడు అది ఏమి మాట్లాడకుండా గమ్మును కూర్చొని ఒక పక్కన ఉంది. అప్పుడు రాముల వారు దాని చేతిలోకి తీసుకొని, ఏమైంది, ఎందుకు బాధగా ఉన్నావు అంటే, నాకు ఎప్పుడన్నా ఏదన్నా బాధగా ఉంటే నేను శ్రీరామ అనుకుంటాను. అలాంటిది రాముల వారి వల్ల నాకు బాధ కలిగినప్పుడు నేను ఎవరితో చెప్పుకోను అని గమ్మునున్నాను అంటే, ఆ మాట విని రాముల వారు ఉడతని చేతిలోకి తీసుకొని ఇలా నిమరగా ఆ 3 గీతలు వచ్చాయి. మంచి కథ విన్నాం కదా. ధన్యవాదాలు.